మంచిది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఈ ప్రార్థనను మనం ముగించుకుందాం. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించు. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మీరు చాలాసార్లు ఈ వాక్యము విన్నారు, కానీ ఇందులో ఒక కొత్త కోణాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు చెప్పే ఈ వాక్యం, ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే మీరు నా దరిదాప్యంలో, నాకు అందుబాటులో కూడా మీరు ఉండరు. ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతారు ఇక. కానీ మీకు నేను చెప్పింది బాగా అర్థం కావాలి. అన్ని పటాపంచలు అయిపోతాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా పెద్ద సబ్జెక్టు, చాలా డెప్త్ ఉంటుంది. దీన్ని మనం ఈరోజు ఇంట్రడక్షన్గా తీసుకుందాం. ఇంకా మనం చాలా లోతుగా వెళ్దాం. రోజు చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు, ఎందుకు ఫలిస్తలేదు, ఈ సబ్జెక్టు తెలుస్తూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంటాయి. ఇంకా దీనిలో చాలా ఉంది. అప్పుడప్పుడు కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో కొన్ని పేర్లు ఉంటాయి. పేరు నార్మల్గా ఉంటుంది. వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ వ్యక్తిత్వం హై లెవెల్లో ఉంటుంది. కొంతమంది పేర్లు చాలా క్లాస్గా ఉంటుంది, కానీ ఏముండదు. ఇల్లు గడవటమే చాలా కష్టం ఉంటుంది. అంటే పేరులో బలం ఉంటుంది నేను అంటలేను. ఉదాహరణకి ఇప్పుడు మనకి తెలిసిన చిన్న చిన్న పేర్లు, ఎల్లయ్య అని ఒక పేరు ఉంటుంది. అది నార్మల్. ఎల్లమ్మ, ఎల్లయ్య, ఇట్లా పేర్లు ఉంటాయి. అయితే మహాకోటీశ్వర్లు ఉంటారు ఆ పేర్ల మీద, హై లెవెల్లో ఉంటారు. లింగయ్య అని చెప్పి మహాకోటీశ్వర్లు ఉంటారు ఆ పేర్లలో. కొంతమంది పేర్లు చాలా బాగుంటాయి. కోటేశ్వరరావు, ఎప్పుడు చూసినా అప్పుల పాలైపోతుంటాడు. ఏం డబ్బు ఉండదు. పేరేమో క్లాస్ ఉంటుంది, కానీ ఏం పసు ఉండదు అన్నమాట. అట్లనే నేను చెప్పే సబ్జెక్టు ఏదైతే ఉందో మీకు చిన్నగానే అనిపిస్తుంది. ఇది ఇంతేనా అనిపిస్తుంది, కానీ చాలా డెప్త్ సబ్జెక్ట్ అన్నమాట. హల్లెలూయా. ఆ సబ్జెక్ట్ పేరు ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసం ఏముంది అని అనిపిస్తుంది. దాన్ని తవ్వుతో చాలా లోపలికి వెళ్తాం మనం. పుర్ర ఎగిరిపోతుంది మనకి, నరాలు కట్ అయిపోతాయి, బ్రెయిన్ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. అంతుందా అనిపిస్తుంది. మీకే తెలుస్తుంది తర్వాత. అయితే ఈరోజు మనం జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్, జస్ట్ ఉపద్ఘాతంలో ఉందాం. రేపు మళ్ళీ దానికోసం ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మనిషి ఎందుకు డెవలప్మెంట్ అవుతున్నాడు, ఎందుకు అవుతలేరు? పలానా వ్యక్తి ఆరోగ్యం బాగుంటుంది, నీ ఆరోగ్యం ఎందుకు బాగవుతలేదు? పలానా వ్యక్తి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, నువ్వు ఎందుకు సంపాదించలేకపోతున్నావు? పలానా వ్యక్తి గంటల తరబడి ప్రార్థన చేయగలుగుతున్నాడు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? కొన్ని ఉన్నాయన్నమాట. అది ఏంటంటే విశ్వాసం. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్పిండు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే విశ్వాసంలో తొలగిపోతుంటారు. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నమ్ముట నీ వలనది. ఇఫ్ యూ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్ టు దెమ్ హూ బిలీవ్స్. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అద్భుతం జరుగుతుంది అంతే. ఫైనల్ వర్డ్ గోల్డెన్ వర్డ్స్ అనమాట. కొన్ని లక్షల కోటి రూపాయల మాట అనమాట. కొన్ని లక్షల కోట్ల మాట. నమ్ముట నీ వలన అయితే నమ్మువని సమస్తము సాధ్యం. మనం నమ్మాల. చాలామంది క్రైస్తవ జీవితంలో ఎట్లుంటుందంటే మొదట్లో కొంచెం దేవుని మీద నమ్మకం పెడతారు, విశ్వాసం పెడతారు, ప్రార్థన కూడా చేస్తుంటారు, ఉపవాసం ఉంటారు. అక్కడ పని కాకపోయేసరికి ఏం చేస్తారంటే ఆ విశ్వాసంలోకి వెళ్ళి తొలగిపోతారు, విశ్వాస భ్రష్టులు అయిపోతారు, విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ దేవుడు కూడా ఏం చేయడు. కొంతమంది దైవజనులను మనం చూస్తే దేవుని మీద ఆధారపడకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ లేకపోతే ఆ బిజినెస్ ఈ బిజినెస్ వెళ్తుంటారు. వాళ్ళ ఆశ మంచిదే, పెద్ద చర్చ్ కట్టాలి, అనేక మందిని పోషించాలి, దేవుని కోసం ఏదైనా చేయాలా, ఆ తపన ఆ తృష్ణ ఉంటుంది. దేవుని మీద ఆధారపడకుండా ఏం చేస్తారు అంటే డబ్బు వైపు మబ్బు చూపిస్తారు. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత సైతం ఎత్తేస్తుంది. అర్థం అవ్వ బువ్వ రెండు పోతుంది అన్నమాట, ఏముండదు. ఇట్లా చాలామంది ఉన్నారు. నా జీవితంలో ఇట్లా చాలామందిని చూసినాను. దానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్ముతలేరు, నమ్మకం లేదు, నమ్మకంలో సన్నగిల్లిపోయింది. అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మోకాల ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, రేయింబగలు ప్రభువుని స్తుతించే ఆ పోరాటం మనలో ఉండాలి. అది కానీ ఉంటే నీ లైఫ్ ఇప్పట్లెక్క ఉండదు. నువ్వు ఏ ప్రాబ్లంలో కన్నా బయటపడతావు. నువ్వే కాదు, నేను నమ్మినోని కూడా బాగు చేస్తావు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి నేను చెప్పేది. నమ్ముట నీ వలన అయితే जो कोई విశ్వాస రఖతా హై ఉస్కు సబ్ హోతా హై. ఎవరు నమ్ముతా జరుగుతుంది. ఒకరోజు ప్రార్థన చేసినాం అవ్వలే, 2 రోజులు ప్రార్థన చేసినాం అవ్వలే, కొన్ని నెలలు ప్రార్థన చేసినాం అవ్వలే, కథం వదిలేసేయటం. చాలామంది క్రైస్తవులు మాంత్రికుల దగ్గర వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏ అడ్డదారిలో వెళ్తే తొందరగా పని అవుతుంది అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడ ఏముండదు, అవ్వబోతే బువ్వ పోతుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. దేవునిగా మనం నమ్మినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీకు లిటరల్గా పైసలే అవసరం ఉంది, పైసలు కావాలా ఇల్లు గడవటానికి, కనీసం మనం తిననీకి తిండికైనా ఒక్కొక్క రూపాయి లేకపోతే చాలా కష్టమవుతుంది, కావాలి. అయితే ప్రభువు మీద విశ్వాసం పెట్టకుండా, ప్రభువు చెప్పే వాక్యాన్ని అంగీకరించకుండా, ప్రభువులో కష్టపడకుండా చాలామంది ఏం చేస్తారు అంటే ప్రభు మాట వినకుండా, ప్రభు మీద ఆధారపడకుండా, ప్రార్థనా జీవితం లేకుండా సొంతంగా కష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. కష్టపడాలి, కష్టపడొద్దని నేను అంటలేను, కానీ ప్రభువు మీద కూడా ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. నువ్వు కష్టపడు, నేను నీకు ఫలితం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఎట్లుంటారంటే కష్టపడరు కానీ పని కావాలా, రాత్రింబగలు ప్రార్థన చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక ఇల్లు కావాలా, ఆ కిరాయి ఇంటికే ప్రార్థన చేస్తారు. ఈ కిరాయి ఇల్లు ప్రభా యేసు నామములో మాది అయిపోను గాక, ఓనర్లు మాకు ఇచ్చేసాను గాక, ఓనర్ల మనసును మీరు మార్చండి. ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది.
ఏసునామంలో రాసుకుంటారు లెటర్లో, ఏసునామం ఇల్లు మనకు వస్తుంది. వాళ్ళు రోజు ఆ లెటర్ మీద ఫ్యామిలీ మొత్తం ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, అంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఇంట్లో ఉండిపోతారు. గవర్నమెంట్ రూల్ ప్రకారం 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మీద ఏదైనా కిరాయి ఇంట్లో ఉంటే నువ్వు కేసు వేస్తే ఇల్లు నీదే అయిపోతుంది. వీళ్ళు ఆడ ఉంటారు. అట్లా ఉండి నేను 20 సంవత్సరాలు ఉన్నా కాబట్టి ఇల్లు నాకే కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు స్వార్థంగా. తర్వాత ఏం చేస్తారు అని అంటే మెల్లగా కోర్టులో కేసు వేస్తారు. సరిగా 20 సంవత్సరాల నుంచి నేను కిరాయి కడుతున్నా, నేను కరెంటు బిల్లు కడుతున్నా, కాబట్టి ఇది నాది, నాకు ఇప్పియండి. దౌర్జన్యం అన్నమాట. మళ్ళీ ఓనర్స్ కూడా కేసు వేస్తారు మళ్ళీ వీళ్ళ మీద. మళ్ళీ వీళ్ళెవరు? క్రిస్టియన్సే. మళ్ళా చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా సొంతంగా పోతున్నాం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనం మోషే గురించి మనం ఆలోచిస్తే, మోషే భక్తుడు మన కొరకు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి 40 రోజులు దివారాత్రం దేవుని స్తుతించిండు, కొండ మీదకి పోయిండు. 40 రోజులు 40 రాత్రులు ఏమి తినలే, ఏమి తాగలే, ప్రార్థన చేసిండు. 2 పలకలు తెచ్చుకున్నాడు. దాంట్లో ఏముంది? ఎదుటి వ్యక్తిని ఆశించద్దు, అలా భార్యను ఆశించద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పు, ఇవే ఉన్నాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని ప్రియమైన వాళ్ళ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. విశ్వాసంలో మనం ఎదగాలి. దినదినం విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. మనం నమ్మాలి. ఎస్, నా దేవుడు గొప్పవాడు, నాకు ఎప్పటికైనా ఇస్తాడు. మరేం బైబిల్లో ఎలిజబెత్, జకరియా అని చెప్పి 2 భార్యాభర్తలు ఉంటారు. మంచి ప్రార్థనా పరులు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు. వాళ్ళకొక లొసుగు ఉంటుంది, ఒక లోటు ఉంటుంది. పిల్లలు ఉండరు వాళ్ళకి, ముసలి వాళ్ళు అయిపోతారు. ఆయన వారి ప్రార్థనా జీవితం తగ్గలే, దేవునిలో యథార్థత తగ్గలే. లాస్ట్ చివరి ఏజ్లో ఉన్నప్పుడు ఆయన మందిరంలో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతూ, జకరియా आपका ప్రార్థన ప్రభు సునే. జకరియా, నీ ప్రార్థన మనవి దేవుడు విన్నాడు, నీ ప్రార్థన వినబడ్డది. నీకు 1 సంవత్సరంలో కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు యోహాన్ అనే పేరు పెట్టాలి. దేవదూతల చేత బైబిల్లో 3 పేరు ఆపాదించబడ్డది. అందులో ఫస్ట్ పాత నిబంధనలో న్యాయాధిపతులు 13 అధ్యాయంలో 13, 14, 15, 16 అధ్యాయాల్లో సంసోన్, మనోహ భార్యకి దేవదూత వచ్చి చెప్తాడు, నీకు ఒక కొడుకు పుడతాడమ్మా, ఆయనకు శాంసన్ అని పేరు పెట్టాలని. కొత్త నిబంధన చూస్తే జకరియాకి చెప్తాడు దేవదూత, ఈయనకు యోహాన్ అనే పేరు పెట్టాలి. అట్లనే ఈ జకరియా ఎలిజబెత్ వాళ్ళ చెల్లెనే మరియమ్మ అన్నమాట. వీళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు అన్నమాట. మరియమ్మకు కూడా దేవదూత వచ్చి చెప్తాడు యేసు అనే పేరు పెట్టాలి. ఇక్కడ మనం ఎలిజబెత్ గురించి ఆలోచిస్తే, జకరియా గురించి ఆలోచిస్తే ఎంతోమంది వాళ్ళని నిందించారు, ఎంతోమంది వాళ్ళని అవమానపరిచారు. కానీ వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు సన్నగిల్లగలేదు. మీరు ఇంత యథార్థంగా ఉంటే మీకెందుకు పిల్లలు పుడతలేరు, మరి మీ దేవుడు చేయాలా కదా, ఎంతమంది చెప్పినా దేవుణ్ణి వాళ్ళు వదలలేదు. హల్లెలూయా.
చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి యథార్థంగా సేవించుకుంటూ వచ్చి విశ్వాసంలో ఉన్నారు. ఒక టైం వచ్చింది, దేవదూత వచ్చి మాట్లాడిండు, సంవత్సరంలో కొడుకు పుట్టిండు. చాలా ప్రాముఖ్యం. అంటే నువ్వు విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నావు, నువ్వు కారు కొనుక్కోవాలనుకుంటున్నావు, లేదు అని అంటే నువ్వు బంగారం కొనుక్కోవాలనుకుంటున్నావు, ఒక మంచి పొజిషన్లో పోవాలనుకుంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది విశ్వాసం. విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక మంచి ఆరోగ్యం ఉండాలి, ఒక మంచి పరిచర్య చేయాలనుకుంటున్నా, 10 మందికి సహాయం చేయాలనుకుంటున్నా. ఇవన్నీ మంచి ఆలోచనలు. దీనికోసం మనం అడ్డదారిలో వెళ్ళటం అవసరం లేదు. మాకు తెలిసిన మా చర్చ్ మెంబర్ ఒక ఆయన ఉండే, రామచంద్రపురం ముచ్చిమిలి అనే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. జనరల్గా కాకినాడ బ్యాంకు, కాకినాడ గోదావరి డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కొన్ని వరాలు ఎక్కువ ఉంటాయి. పాటలు పాడే వరము, స్టోరీలు రాసే వరము, తర్వాత డైలాగులు చెప్పే వరము. ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది వీళ్ళే ఉంటారు, గోదావరి డిస్టిక్ వాళ్ళే ఉంటారు. ఈయన కూడా వీళ్ళది యాక్చువల్లీ ఆంధ్ర అన్నమాట. వైజాగ్, రాయగడ, గుమ్మ లక్ష్మీపురం వీళ్ళ తాత ముత్తాతలది. అది వీళ్ళు బ్రతకటానికి రామచంద్రపురంలో వచ్చారు. వాళ్ళు హైదరాబాద్కి వస్తే మన దగ్గర బాప్తిజం తీసుకొని ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయారు వేరే చర్చ్కి. మంచి మంచి పాటలు రాస్తాడు ఆ బ్రదర్, చాలా బాగుంటాయి. సినిమా పాటలు రాస్తాడు, దేవుని పాటలు కూడా రాస్తాడు. అయితే ఆయన ఆశ ఏంటంటే, నేను కష్టపడతా ఉంటే మనం మంచి పాట, సినిమా పాట రాసి ఆ వచ్చిన డబ్బులో కొన్ని డబ్బులు నాకు ఇవ్వాలి అని చెప్పి ఆయన మంచి ఆశ అన్నమాట. సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన చాలాసార్లు నన్ను అడిగేటోడు. ఆయన సినిమా పాటలు కూడా వినిపించాడు, దేవుని పాటలు కూడా వినిపించాడు. నేను పాడే కొన్ని పాటల్లో ఆయన పాటలు ఉంటాయి. జస్ట్ సెక్యూరిటీ గార్డు పని చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం పాటలు రాస్తూ ఆ పాటలతో ఉండేవాడు. మరి ఇప్పుడు ఆ సినిమా పాటలు రాస్తలేడో తెలియదు. అయితే ఆయన క్రైస్తవుడు అయి ఉండి బాప్తిజం తీసుకొని కూడా ఆయన ఆశ ఏంటంటే సినిమా ఫీల్డ్లో వెళ్ళాలి, మంచి పాటలు రాయాలి, ఆ పాటలతో వచ్చిన డబ్బుతోటి పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, సేవకులకి డబ్బులు ఇవ్వాలి, ముఖ్యంగా శాంసన్ బ్రదర్కి సపోర్ట్ చేయాలని ఆయన ప్రార్థన చేసేటోడు, ఆయన కష్టపడేటోడు. మనకి ఇక్కడ విశ్వాసం ఏడపోయింది? నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. సినిమా ఫీల్డ్లో పోతేనే పైసలు వస్తాయా? నువ్వు యథార్థంగా కష్టపడితే రావా? దేవుడు చేయడా? దేవుడు యథార్థంగా ఎవరిని దీవించలేదా? నేను ఆ బ్రదర్ని కించపరుస్తలేను, కానీ అక్కడ ఆ వ్యక్తిత్వం చెప్పాల్సి వస్తుంది. అట్లా చాలామంది ఉంటారు. అంటే దేవుని మీద నమ్మకం పెట్టకుండా, మోకాల ప్రార్థన చేయకుండా, కన్నీటి ప్రార్థన చేయకుండా, ఉపవాసంలో ప్రార్థనలో గడపకుండా, విశ్వాసంలో ఎదగకుండా సొంతంగా దారులలో వెళ్తూ ఉంటారు. ఏముండదు, అవ్వబోతే బువ్వబోతుంది, ఏముండదు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉంది, రేపు చూద్దాం మనం. అట్లా సొంతంగా దారులలో పోతే ఏమవుతుంది, దానికి కొన్ని పేర్లు పెట్టండి బైబిల్లో, అది మనం చూద్దాం. అదే చెప్పేది నేను. సబ్జెక్ట్ పేరు చిన్నగా ఉంటుంది, సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. విశ్వాసం, దాంట్లో ఇన్ని ఉంటాయని చెప్పి తెలుస్తుంది మీకు, రేపు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, దేవుని మీద ఆధారపడండి, మోకాల అనుభవం కలిగి ఉండండి, తగ్గింపు మనసు కలిగి ఉండండి, కన్నీటి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. ఏముంది, సంవత్సరం ఉపవాస ప్రార్థన చేయి. ఎందుకు కాదు నీ పని? 18 సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో ఉన్నాను, దేవుడు నన్ను పోషిస్తున్నాడు. వివాహం కాకముందే నేను పరిచర్యలో వచ్చాను. ఎంతోమంది నీకెవడు పిల్లనిస్తాడు అన్నాడు. పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఒక దగ్గర ల్యాండ్ తీసుకున్నా, బండి కొనుక్కున్నా, సెల్ ఫోన్ కొనుక్కున్నా, పిల్లల్ని చదివించుకుంటున్నా, రూమ్ రెంట్ కట్టుకుంటున్నా, కరెంటు బిల్లు కట్టుకుంటున్నా, నడిచిపోతుంది బండి. ఇదంతా విశ్వాసంతో.
మా శ్వేత సిస్టర్ వాళ్ళ అక్క బావ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో పెద్ద డౌటు, అసలు ఎట్లా మేమిద్దరు కష్టపడుతుంటేనే సరిపోతలేదు, మరి శాంసంగ్ చేస్తే ఎట్లా నడుస్తుంది? ఏమో అంత దేవుడు తీసుకొస్తుండు. విశ్వాసం, మోకాళ్ళను కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. నేను విశ్వాసం గురించి చెప్పి విశ్వాసంలో నేనే పడిపోయినా అనుకో, వేస్ట్ అయిపోతుంది. అంతా కూడా నాదే బాధ్యత, అన్నీ నాకే ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం నమ్మాలి, నా దేవుడు గొప్పవాడు, చేస్తాడు. నమ్ముతేనే సరిపోదు, ఆ నమ్మకాన్ని మనం ఫెయిత్ ఇన్ యాక్షన్, దాన్ని కార్యరూపంలో తీసుకొని రావాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దాన్ని మనసులో తీసుకొని రావాలి, దాన్ని మనం జీవించే దాంట్లో తీసుకొని రావాలి. ఎస్, నా దేవుడు ఇస్తాడు, గొప్పవాడు. మీరు చూస్తూ ఉండండి, నేను పెద్ద మందిరం కడతాను, చాలామంది ఆ మందిరంలో వచ్చేస్తారు. సడన్గా నేను పబ్లిక్ మధ్యలో వచ్చేస్తాను, చాలామంది విశ్వాసులు అయిపోతారు, చాలా బలంగా వాడబడతాను. మీకే నేను ఒక నిదర్శనంగా ఉంటాను. నా దేవుడు అట్లా చేస్తాడు, నాకే కాదు నీకు కూడా చేస్తాడు. నువ్వు నమ్మాలా. హల్లెలూయా. పని అవుతలేదని, ఇంకెన్ని రోజులు చేయాలని మనము విశ్వాసంలో తొలగిపోవద్దు. సైతాన్ ఎన్నో మాటలు చెప్తుంది, మనుషులు ఎన్నో చెప్తారు. దేవుడు నమ్మినా ఏమైంది, ఇంత యథార్థంగా ఉన్నావు, అయినా మరి ఇంత యథార్థంగా ఉండద్దు, ఇంత పరిశుద్ధంగా ఉండద్దు, పనులు కావు, మనం బతకలేము, ఇవన్నీ చెప్తారు. నోరుముయ్యి అని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు. తన భక్తుల్ని కాపాడేది ఆయననే. ప్రపంచంలో ప్రతి జీవిని పోషించే దేవుడే. జంతువులు కావచ్చు, ఆవు కావచ్చు, మేక కావచ్చు, ఈవెన్ అన్యులకు కూడా దేవుడే పోషిస్తున్నాడు. మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, యథార్థవంతుడు. నేను పిలిచినప్పుడు నీకుండే భారము, బాధ్యతలు, ఈఎంఐలు, అప్పులు, రూమ్ రెంట్లు, కరెంటు బిల్లు కూడా, ఇవన్నీ దేవుని బాధ్యతలు. ఇవి దేవుడు అన్నీ తీరుస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం పెట్టాలి, భక్తి సాధన చేయాలి, ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి, దేవుని స్తుతించాలి. ప్రార్థన చేయటం, ప్రభుని స్తుతించటం కూడా ఒక పని. మనకు డబ్బులు రావాలంటే ఒక పని చేయాల. మా హైదరాబాద్లో చాలా రకాల మనుషులు వస్తారు, ఊర్లు గాలవుతున్నాయి, హైదరాబాద్ సిటీ నిండిపోతుంది. మంచిగా బతికిన వాళ్ళు కూడా డబ్బులు లేక ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏ పని దొరికితే ఆ పని చేసుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇట్లా కాకుండా మనం అడ్డమైన దారిలో మనం వెళ్ళినప్పుడు చాలా కోల్పోతాం. మనం ఏముండదు. నీకు అప్పులు అయినాయి, విశ్వాసం పెట్టు, ప్రార్థన చేయి, సైతాన్ని బంధించు, భక్తి సాధన చేయి, నీ అప్పులు తీరిపోతాయి, నీకున్న కష్టాలు వెళ్ళిపోతాయి, నీ దుఃఖదినములన్నీ తగ్గిపోతాయి. పని అవుతలేదు, ఇంకెన్ని రోజులు చేయాలి, ఇంకెప్పుడు చేయాలి, వద్దు. మనకి జకర్యా అనే గొప్ప దైవజనుడు, ఆయనంత భక్తి మనం చేయలే. ఆయనకు దేవుడు పిల్లల్ని ఇవ్వటానికి ముసలితనంలో ఇచ్చిండు. అదే కొడుకు పేరు బాప్తిజం ఇచ్చే యోహాను. ప్రపంచం మొత్తంలో, బైబిల్ మొత్తంలో బాప్తిజం ఇచ్చిన యోహాన్ అంత గొప్ప వ్యక్తి ఎవరు లేడని యేసుప్రభువే చెప్పిండు. ప్రవక్తలలో ఆయన గొప్పవాడని, ఆయన ప్రధానమైన ప్రవక్త అని. పాత నిబంధనకి కొత్త నిబంధన ప్రవక్త ఆయన, అట్లా ఎవరు లేరు. పాత నిబంధన లాస్ట్ ప్రాఫిట్, కొత్త నిబంధనకి ఫస్ట్ ప్రాఫిట్ ఆయన.
యేసు ప్రభువే వచ్చి ఆయన దగ్గర బాప్తిజం తీసుకోండు. బాప్తిజం అనే కాన్సెప్ట్ తెచ్చిండు ఆయన. అతడు మండుతూ ప్రకాశించు దీపమై ఉన్నాడు అన్నాడు. జస్ట్ ఒంటెతోలు కట్టుకొని ఉండేవాడు. ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఆయన చెప్పే ప్రసంగాన్ని విని బాప్తిజం తీసుకోరు. యేసు ప్రభు వచ్చి ఆయన దగ్గర బాప్తిజం, యేసు ప్రభు వాళ్ళ అన్న అనమాట. యేసు ప్రభుకి ఆయనకు 6 నెలలు తేడా ఉంటుంది అంతే. హల్లెలూయా. అంత గొప్ప అవుట్పుట్ రావటానికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాలా ప్రార్థనలు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న విలేజ్ ఉంటుంది. అందులో ఒక ఆయన పుట్టిండు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆయన ఒక్కటే సంతానం. చాలా లేటుగా పుట్టిండు. వాళ్ళ అమ్మ నాన్న బాగా చదువుకున్నారు, పిల్లలు లేరు. చాలా ప్రార్థనలు చేసి మంచి భక్తి పరులు. వృద్ధాప్యంలో వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరే మంగమూర్తి దేవదాసాయి గారు. మంచి సేవ చేసి తర్వాత దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఆయన ఆ సంఘంలోకి వెళ్ళి బయటకు వచ్చి బైబిల్ మిషన్ అనే సంఘం పెట్టుకొని వేరే దేశాల్లో కూడా ఈ రాజమండ్రి ఈ తెలుగు ప్రాంతంలో పుట్టి వేరే దేశంలో ఆయన చర్చలు కట్టిండు. గొప్ప దైవజనుడు. 120 సంవత్సరాలు ఏమో బతికిండు. అసలు అలాంటి దైవజనుడు పుట్టలేదని చెప్పచ్చు. దానికి కారణం వాళ్ళ అమ్మ నాన్న చేసిన ప్రార్థనలు, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన విశ్వాసం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకున్న రిజల్ట్ ఎంత తక్కువ వస్తుంటుందో, ఎంత లేట్ అవుతుంటుందో, అవుట్పుట్ కూడా అంత పెద్దగా వస్తుంది, అంత స్ట్రాంగ్ వస్తుంది. ఇది గట్టిగా నమ్మాలి మనం. ఇప్పుడు నీకున్న పరిస్థితికి నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు ఆస్తులు లేకపోవచ్చు, నీ ఆశయాలు పెద్దగా ఉండొచ్చు. ఉండాలి, ఆశయాలు పెద్దగా ఉండాలి. బాగా డబ్బు సంపాదించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, రిచ్ మైండ్ సెట్ ఉండాలి. దాని తగ్గట్టు ప్రార్థన కూడా ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి, అన్నిటి ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ప్రార్థన చేయటం, కన్నీరు ప్రార్థన చేయటం అన్నీ. హల్లెలూయా. మీరు ఉద్యోగాలు చేసేటోళ్ళు, వ్యాపారాలు చేసేటోళ్ళు, మీకు ఎట్లైనా పైసలు వస్తున్నాయి, ఏదో ఒకటి నడిచిపోతుంది. అయినా కానీ అయ్యో నాకు దేవుడు చేస్తలేడు అని చెప్పి మీరు డల్ అవుతారు. మరి నాకు ఉద్యోగమే లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు, మరి నేను ఎట్లుండాలా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి విశ్వాసాన్ని డెవలప్ చేసుకోండి. నెగిటివ్ వర్డ్స్, దేవుడు చేయడు, మన బతికి ఇంతే, ఎప్పుడు ఇట్లనే, ఆ మాటలు వదిలేయండి. పిలిచినవాడు నమ్మదగినవాడు. నువ్వు పేదరికంలో నుండి చచ్చిపోవాలి, అప్పులతో ఉండి చచ్చిపోవాలి అన్నది ఆయన కాన్సెప్ట్ కాదు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా అన్నాడు. ఎస్, మనకు ప్రభు నామం తెలుసు, ప్రభు గురించి తెలుసు కాబట్టి నీకు ఘనత ఇస్తాడు, నేను తప్పిస్తాడు అంతే. అది నమ్మాల. ఓవర్ ప్రేయర్స్, ఓవర్ ఆరాధన చేయటం, విశ్వాసంలో ఉండటం, విశ్వాసపు మాటలు చెప్పటం, నా దేవుడు గొప్పవాడు, నన్ను కాపాడుతాడు, ఏదేమైనా నా లెవెల్ చేంజ్ చేస్తాడు, నిజంగానే చేంజ్ చేస్తాడు, డౌటే లేదు దాంట్లో. ఇలాంటి విశ్వాసాన్ని మనం డెవలప్ చేసుకొని వాటి మీద మనం ప్రయత్నాలు చేసినప్పుడు అనేక మంది చూసిన వాళ్ళు రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. మొదట్లో కొద్దిగానే ఉంటుంది, మనం పెట్టే విశ్వాసం బట్టి లెవెల్ పెరిగిపోతుంటుంది. కాబట్టి నేను ఏమంటా అంటే విశ్వాసంలోకి వెళ్ళి సన్నగిల్లకండి, విశ్వాసాన్ని వదులుకోకండి. అన్ని పనులు చేయటానికి దేవుడు సమర్థుడు. అడ్డమైన దారులు ఎన్నో వస్తాయి, వాటి జోల్లో పోకండి, శోధనకి గురి కాకండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి, కష్టపడండి, ప్రార్థనలో ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఒకరోజు మహిమపరుస్తాడు. మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీకున్న రోగాలు తగ్గిపోతాయి, మీ వరాలు పనిచేస్తాయి, మీ పరిచర్య పని జరుగుతుంది, ఏదో ఒకటి అవుతుంది.
చాలామంది సేవకులను, చాలామంది విశ్వాసులను నేను చూస్తున్నప్పుడు వాళ్ళ సేవ మొదట్లో బాగా పెడతారు, మంచి సేవ జరుగుతుంది. జరుగుతూ 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 విశ్వాసం మంచిగా అయిపోయిన తర్వాత చర్చికి రారు, వేరే చర్చిలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు నా దగ్గర ఎవరు వస్తలేరు కదా అని చెప్పి ఈయన చర్చ్ మానేసి ఈయన ఉద్యోగానికి వెళ్ళిపోతుంటాడు. లేకపోతే ఈయనైనా పోయి వేరే చర్చిలో కూర్చుంటాడు. ఏమంటే ఎవడు వస్తలేడు. మరి నీ విశ్వాసం ఏమైంది? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే నువ్వు పబ్లిక్ కోసం వచ్చినావా? దేవునికి సేవ కాదా? ఎవరు వచ్చినా రాకపోయినా గోడలకు వాక్యం చెప్పి చాలా చర్చిలు మీకు తెలియదు. ఒక దైవజనుడు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ల్యాండ్ ఇస్తారు, వాళ్ళ చర్చ్ కట్టడానికి విశ్వాసాలు డబ్బులు అన్నీ ఇస్తారు. తర్వాత ఈ పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పటం వల్ల, ప్రలోభాలకు చెప్పటం వల్ల విశ్వాసులందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన కూడా ఏం చేస్తారంటే, ఇక పబ్లిక్ అందరూ వస్తలేరు, ఇక నేనెందుకు అని చెప్పి ఆ చర్చ్ కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అసలు పత్తనే తెలియదు, అసలు ఎటు పోయారో కూడా తెలియదు ఉన్నారు. వీళ్ళంతా కూడా విశ్వాస భ్రష్టులు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి విశ్వాసంలో ఎట్టి పరిస్థితుల్లో మనము తొలగిపోవద్దు. విశ్వాసంలో ఎప్పుడు కూడా మనం సన్నగిల్లద్దు. వస్తాయి శ్రమలు, వస్తాయి శోధనలు వస్తాయి. పౌలు భక్తుడు చరిత్ర చదవండి. 2 కొరింథీయులు రాసిన 7వ అధ్యాయంలో, 1 కొరింథీయులు రాసిన 7వ అధ్యాయంలో ఆయన మొత్తం ఉంటుంది, ఆయన పడిన కష్టాలు. ఓడ బద్దలైపోయింది, 7 రోజులు సముద్రంలో ఉన్నాను, కొరడాలతో దెబ్బతిన్నాను, రాళ్లతో దెబ్బతిన్నాను, కానీ నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటాడు. హల్లెలూయా. మనం చెప్పగలుగుతామా మరి ఆ మాట? చాలా భయంకరమైన మరణం పౌలు భక్తుడు మరణించాడు. ప్రాణార్పణంగా నేను పోయబడితిని అంటున్నాడు. ఎంత విశ్వాసమో చూడండి. హల్లెలూయా. ఉచితంగా బోధించటమే నా జీతము అన్నాడు. మామూలు మాటలు కాదు, ఎవడు చెప్పలే అట్లా. ఉచితంగా నేను మీకు వాక్యం చెప్పటమే నా జీతము అన్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడైనా మీ దగ్గర ఏమైనా ఆశించినానా అని అడిగిండు. పోనీ నేను ఎప్పుడైనా ఏదైనా దాచుకున్నానా? నా చేతులను చూడండి, నా చేతులే చెప్తాయి. నేను ఎవ్వరు కూడా భారం లేను, నా చేతులారా నేను కష్టపడి మిమ్మల్ని పోషించిన అంటాడు. అది ఒక దైవజనుని యొక్క గుర్తింపు అన్నమాట. సంఘాన్ని పోషించాలి, ఆదరించలేని వాడిని ఆదుకోవాలి, కష్టపడాలి. ఆయనలో దమ్ము ఉంది, ఆ విశ్వాసం గొప్పది. ఇంకో మాట ఏమంటాడంటే, చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆయన ఏందో నాకు తెలుసు అంటాడు. నేను చూసిన ఆ సజీవుడైన దేవుడు నాకు తెలుసు. నేను ఏ ప్రభుని, ఏ క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను, అసలు ఆయన ఏందో నాకు తెలుసు అంటాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు, అగ్నిగుండంలో పోతున్నారు. వాళ్ళ విశ్వాసం చూడండి. మా దేవుడు కాపాడడానికి సమర్థుడు, మమ్మల్ని ఎట్లయినా కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా, మేము కాలి బూడిదైపోయినా, మేము మాత్రం నువ్వు చెప్పింది వినమన్నారు. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. ఒక్కవేళ పని కాకపోయినా, దేవుడు సాయం చేయకపోయినా, మా చేతులు వదిలేసిన, మేము మాత్రం నువ్వు చెప్పింది వినము. ఇది విశ్వాసం. అందుకే దేవుడు అగ్ని పరీక్షలో వాళ్ళని పరీక్షించిన దేవుడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో కూడా కొన్ని అగ్ని పరీక్షలు అనేటివి ఉంటాయి. అప్పుడు మన విశ్వాసం ఎక్కడ పోయింది, మన విశ్వాసం ఎంతవరకు వచ్చింది? ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక షుగర్ పేషెంట్ని. షుగర్ పోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ ఏం చెప్తాడు? షుగరు ఒక్కసారి వస్తే పోదు, జీవితాంతము టాబ్లెట్ తింటేనే ఉండాలని చెప్తారు.
మరి అది నిజమా? బైబిల్ ఏం చెప్తుంది? నేను స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నాడు. అది నేను నమ్మి నేను రోజు ప్రార్థన చేయాలి. 10 ఏళ్ళు అవుతుంది నాకు స్వస్థత రావటానికి. పర్వాలేదు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మని సమాధానం ఎట్లానే ఇస్తాడు. ఎందుకు ఇయ్యడు? హల్లెలూయా. ఇస్తలేడని చెప్పి వదిలేయటం అనేది నువ్వు విశ్వాస భ్రష్టుడు అయిపోయినావు అని అర్థం. హల్లెలూయా. రేపు చూద్దాం మనం. ఇది ఇంట్రడక్షన్ పార్టు. విశ్వాసంకి ఇన్ని పేర్లు ఉంటాయా, అసలు ఇట్లుంటుందా, ఎందుకు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు అనేది రేపటి దినంలో మనము చూద్దాం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి. బయట ఎక్కడెక్కడో నాలుగు రోడ్లు చూసి, కొంతమందిని చూసి అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని మీరు వెళ్ళకండి. మీ విశ్వాసానికి కాకుండా మీరు ముందుకు మీరు పడిపోతారు. ఏముండదు ఆడ, అవ్వబోతే బువ్వబోతుంది. మంచి వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, మంచి సేవకులు పడిపోయినారు. ఏమీ లేదు. ఇప్పుడు మేము చిన్నప్పుడు హెబ్రాన్ చర్చ్లో బాలరాజ్ అని ఒక పాస్టర్ గారు ఉండే. వెరీ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, విపరీతమైన అభిషేకం ఉన్న వ్యక్తి. పాటలు చాలా బాగా పాడతాడు. నేను గురించి చెప్పిన చాలాసార్లు. చాలా అద్భుతంగా పాడతాడు పాటలు. సేమ్ బాలసుబ్రహ్మణ్యం లెవెల్ ఉంటుంది ఆయన పాటలు. మంచి ప్రార్థన పరుడు, మంచి అద్భుతాలు చేస్తాడు ప్రార్థన వల్ల. ఆయన ఒక అమ్మాయి వలలో పడి సేవ, కుటుంబం అంతా ఆపుకొని, అసలు ఇప్పుడు ఆయన ఉన్నాడో చచ్చిపోయిండో కూడా తెలియదు. ఆయనకు 16 సంవత్సరాల అమ్మాయి ఉండే అప్పుడు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడ పోయిండో తెలియదు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. ఆ అమ్మాయితో పాటు ఉంటాడు. 1 నెల 2 నెలలు అలా టైంపాస్ చేస్తాడు. కిరాయిలు కట్టాడు. ఇప్పుడు కడతాను, నెక్స్ట్ టైం కడతా అంటాడు. మెల్లగా కళ్ళు మూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. విశ్వాస భ్రష్టుడుగా అయిపోయాడు ఆయన. విశ్వాసంలో తొలగిపోయాడు. నేను విమర్శిస్తలేను, అట్లా చాలామంది ఉన్నారు మంచి సేవకులు. ఇట్లా దురాత్మ ఇట్లా వాళ్ళు వస్తున్నారంటే ఇట్లా షేక్ అవుతుండే పబ్లిక్, పట్ అని పడిపోతుండే. వాళ్ళు వైజాగ్లో మాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా గొప్ప దైవజనుడు. అనాథ పిల్లలకి చదివియాలి, చర్చలు కట్టాలి అని చెప్పి ఫారెన్ ఫండ్ వైపు, గవర్నమెంట్ వైపు అక్కడ ఇక్కడ వెళ్ళి తిరిగి ఇప్పుడు ఏమైపోయిందంటే చర్చ్ లేదు, ఏం లేదు. వైజాగ్ రైల్వే స్టేషన్ కాడ బస్సులలో సిగరెట్ తాగుతూ కనబడుతుంటాడు, గడ్డం పెంచుకొని. కదిలించినమా మస్తు నాలెడ్జ్ పోయింది, ఏం లేదు. హల్లెలూయా. విశ్వాస భ్రష్టులు అయిపోయారు, ఏమీ లేదు ఆడ. అట్లా సైతాన్ చాలా రకాలుగా కొన్ని ఆశలు చూపించి పడగొట్టేస్తుంది. మనం అడుగుతుండ, ప్రభా నేను చేస్తుంది కరెక్టా రాంగా, నువ్వు నాకు నేర్పించు ప్రభా, పరిశుద్ధ ఆత్మదేవ. నేను ఒకవేళ తప్పుగా నేను చేస్తూ ఉంటే నువ్వు నాకు సరిచేయి. మనం అడగాల. అప్పుడే దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు. ఇప్పుడు మీరున్నారు, సడన్గా మీకు గుండె నొప్పి వచ్చింది, వెంటనే హాస్పిటల్కి పరిగెత్తద్దు. ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలా. ప్రభా, నేను ఎవరికైనా తప్పు చేస్తే, ఎవరైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించు. మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎవరైనా తిట్టినామా, ఎవరైనా బాధ పెట్టినామా, పోటీ దేవుని వాక్యానికి ఏదైనా అయోగ్యంగా మనం ఉన్నామా. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, విశ్వాసం పెట్టాలా. ఎస్, నా దేవుడు విన్నాడు, నాకు జవాబిస్తాడు. వాటర్ తీసుకోవాలా, లేకపోతే ఉప్పు తీసుకోవాలా, ప్రార్థన చేయాలా. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు ప్రేయర్ చేయండి అని అడగాల. అప్పటికి కూడా తగ్గలేదు, సార్ తగ్గుతూనే ఇంకా అప్పుడు వెళ్ళిపోవాలి ఇంకా హాస్పిటల్కి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. చిన్న విషయాలు కూడా చాలామంది భయపడుతుంటారు, ఆందోళన. అసలు ఏముండదు ఆడ. సైతాన్ నవ్వుకుంటూ ఉంటాడు, మాంత్రికులు నవ్వుకుంటుంటారు, హే బాగా అవుతుంది వీళ్ళకి అని.
క్రైస్తవుడు కూడా ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటాడు. ఏమవుతుందో ఏమో, భవిష్యత్తు గురించి ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి. హల్లెలూయా. మనం దేవుని నమ్మినాము, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అంతా ఆయన బాధ్యత, ఆయన చూసుకుంటాడు. మనం ఎవరమండి? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక్కొక్కసారి సడన్గా హెల్త్ డౌన్ అయిపోతే, నేను సడన్గా చచ్చిపోతే, లేకపోతే నా పిల్లలు చచ్చిపోతే డల్ అయిపోతారు, ఇంకా డౌన్ అయిపోతుంటారు. ఇప్పుడు నేను ఊర్లు తిరుగుతుంటాను. ఊర్లు తిరగటం మొదలుపెట్టినప్పుడు నా భార్య పిల్లని ఎవరిని పట్టించుకోను. నేను ఇంట్లోకి వెళ్ళి బయట పడంగానే మా అబ్బాయికో మా అమ్మాయికో లేకపోతే మా అమ్మగారికో హెల్త్ డౌన్ అయిపోతుంది. వాళ్ళు ఫోన్లు చేసి బుర్ర తింటుంటారు, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, తొందరగా వచ్చే అని. వస్తున్నా అని చెప్పి టైంపాస్ చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతూనే ఉంటాను. హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత రిస్క్ తీసుకోవటం అవసరమా నువ్వు అని. దేవుడు చెప్పిండు ఆ పని చేయమని, దేవుడు చూసుకుంటాడు. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పెద్ద శోధన పెద్దగా ఏం రాలేదు. వేరే వాళ్ళైతే అమ్మో ఇట్లా వస్తుంది, మా పిల్లలకి ఇబ్బంది వస్తుంది, మొత్తం సేవనే ఆపేస్తారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి విశ్వాసాన్ని మీరు పెంచుకోండి. శోధనలు, సమస్యలు, రోగాలను చూసి భయపడవద్దు. అది మిమ్మల్ని ఏమీ చేయవు. మీ శోధనల కంటే, మీ కష్టాల కంటే మీ విశ్వాసం చాలా గొప్పది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు అప్పుడప్పుడు చదవండి. మీరందరూ కూడా ఈరోజు చదవాలని కోరుచున్నాను. దాంట్లో ఉంటుంది విశ్వాసంలో వాళ్ళు ఎలా జయించారు. అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అని ఎందుకు అంటారంటే, లేక కొడుకు పుట్టిండు, ఆ కొడుకుకు దేవుడు బలి ఇవ్వమంటాడు. సరే అని చెప్పి దేవుని ఒక ఆశను తీర్చడానికి ఆయన సెట్ అయిపోతాడు, సిద్ధపడతాడు. ఒక పని మనిషిని తీసుకొని, ఒక గాడిదని తీసుకొని, కట్టెలు, కత్తి తీసుకొని, కొడుకుని తీసుకొని వెళ్తూ ఉంటాడు మోరియా కొండ. ఆ మోరియా కొండనే యెరూషలేము, ఆ మోరియా కొండనే కల్వరి కొండగా మారిన తర్వాత దేవుడు చెప్తాడు, మోరియా కొండ మీద నువ్వు నాకు బలి ఇవ్వాల. ప్రయాణం చేయటానికి 3 రోజులు, కళ్ళ ముందల కొడుకు. ఈయనకు 130 సంవత్సరాలు ఉంటుంది, కొడుకుకు 30 సంవత్సరాలు ఉంటుంది. బలి అర్పణ చేసినప్పుడు 30 సంవత్సరాల కొడుకు, ఈయనకు 130 సంవత్సరాలు. చూడండి, పెళ్లి చేయాలి, పిల్లల్ని కనాలి, ఎంతో ఉంటాయి. 100 ఏళ్ళు బ్రతికిండు, 100 ఏళ్ళు వేచి చూసిండు ఆయన కొడుకు పుట్టాలని. హల్లెలూయా. భార్యకు చెప్తాడు, నేను నా కొడుకుని తీసుకొని పోయి బలి అర్పణ చేసుకొని మళ్ళీ వస్తాం. కానీ ఎవరిని బలిస్తున్నాడు? కొడుకుని బలిస్తే మళ్ళీ వస్తాడా? కానీ ఆయన విశ్వాసం చూడండి, నా కొడుకుని ముక్కలుగా కట్ చేసిన నా దేవుడు బ్రతికిస్తాడు, ఎందుకంటే నా దేవుడు చెప్పిండు. పని మనిషిని తీసుకొని పోతూ ఆయన ఒక దగ్గర ఆపేస్తాడు. ఏమంటాడంటే, నేను కుమారుడు పోయి బలి అర్పణ చేసుకొని మళ్ళీ వస్తాము అంటారు. నేను పోయి బలి అర్పణ చేసి నేనే వస్తా అని చెప్పాలా? కానీ నేను కొడుకు పోయి ఆయన ఎందుకు వద్దన్నాడంటే, ఆడ బలి అర్పణ చేసే టైంలో కొడుకుని ఇట్లా చంపుతున్నా అంటే ఆయన ఏడ ఆటంకపరుస్తాడు, ఆయన నాకు ఒక దగ్గర ఆపేస్తాడు. వీళ్ళిద్దరు కొండ ఎక్కేస్తుంటారు. కొడుకుకు డౌట్ వస్తుంది, నాన్నగారు కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, మళ్ళీ నువ్వు బలి అర్పణ అంటున్నావు, గొర్రెపిల్ల లేదు కదా అంటాడు. అప్పుడు కూడా చూడండి, దేవుడు అక్కడెక్కడో గొర్రెపిల్ల పెడతాడు, మనం వెళ్ళిపోదాం అంటాడు. హల్లెలూయా. బలి ఇచ్చేది కొడుకుని, ఈయన విశ్వాసం చూడండి, దేవుడు గొర్రెపిల్లని ఇస్తాడు. అంత పక్కాగా నమ్మిండు అనమాట దేవుణ్ణి. ఆ నమ్మిన క్రమంలో కూడా కొడుకుని బలి అర్పణ చేయటం, కొడుకుని ఎట్లా ఆయన చంపి మొత్తం ముక్కలు కట్ చేసి దాన్ని కాల్చాలి. ఆ బాడీని ఆ కాల్చినంతసేపు దాన్ని చూడాలా. చాలా భయంకరమైన పరీక్ష అది. అబ్రహాంకి 10 పరీక్షలు వచ్చినాయి, ప్రతి పరీక్షలో గెలిచిండు ఆయన. ఇది చివరి పరీక్ష అన్నమాట. చాలా ఘోరం. ఆయన మనసు ఒక దగ్గర పిండి అవుతుంది, కానీ విశ్వాసంలో ఆయన తొలగిపోతలేడు. చూసుకుందాం, ఏది ఉంటే అది అవుతుంది, నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఒకవేళ కొడుకు లేవకపోతే భార్యకి ఏం చెప్పాలా?
భార్య మళ్ళా నాతో సంసారం చేస్తో చేయదో, బంధువులకు ఏం చెప్పాలా, నా ఆస్తులకు తర్వాత వారసుడు ఎట్లా, ఇవన్నీ ఏం ఆలోచించలేడు ఆయన. దేవుడు చెప్పిండు, దేవుడు ఇస్తాడు, విశ్వాసం పెట్టిండు అంతే. యోబు కూడా అట్లనే విశ్వాసం పెట్టిండు. యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకున్నాడు, నా టైం వస్తే నేను కూడా పోతా, కానీ నాకు ఎందుకు ఇట్లా జరిగింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం. దేవుని ప్రియమైన వారలారా, హల్లెలూయా. నీ విశ్వాసం చాలా గొప్పది అని, నువ్వు విశ్వాసులకు తండ్రి అన్నాడు. భూమి మీద అందరికంటే నేను ఎక్కువ దీవిస్తా అన్నాడు. దీవించిండు అట్లనే అబ్రహాంని. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన నమ్మింది ఏంటంటే దేవుడు చేస్తాడు, మనం కూడా అది నమ్మాలి. నా దేవుడు గొప్పవాడు, నా అప్పు తీర్చేస్తాడు, నాకు ఉన్నతమైన స్థాయిలో తీసుకోబోతాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. జస్ట్ ఏదో అట్లా అనుకొని ప్రార్థన చేయకుండా ఉండకపోతే కూడా వర్కౌట్ కాదు. వాక్యానికి విధేయత లేకుండా ఉంటే కూడా వర్కౌట్ కాదు. పోనీ దేవుడు చేస్తాడని నమ్మి మన సొంతగా మనము అడ్డదారులు వెళ్తే కూడా వర్కౌట్ కాదు. దృఢమైన విశ్వాసం ఉండాలా, కన్నీటి ప్రార్థన ఉండాలా, మోకాల అనుభవం ఉండాలా, అప్పుడప్పుడు ఉపవాస జీవితం ఉండాలా. పని అవ్వకపోయినా కానీ అవుతుందని నమ్మాలా, ఖచ్చితంగా అవుతుంది. అదే విశ్వాసం. కాబట్టి నేను ముందే చెప్పిన, విశ్వాసం అనే వర్డ్ చాలా చిన్నది, కానీ దాన్ని నమ్మటం, దాని సబ్జెక్ట్ చాలా పెద్దది. కాబట్టి మీరు అందరూ కూడా నమ్మాలని నేను ప్రభు పేరట కోరుచున్నాను. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.